ఒక తల్లి తన పిల్లల భవిష్యత్తు కోసం జీవితాంతం కష్టపడుతుంది. కానీ అదే తల్లిని ఆమె సొంత కూతురే చంపించాలని ప్లాన్ చేసింది. అది 7 లక్షల రూపాయలకు కిరాయి హంతకులను పెట్టి. రాజస్థాన్లో వెలుగులోకి వచ్చిన ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన నీరజ్ శర్మ జూలై 3న తన కొడుకును కోచింగ్ సెంటర్ వద్ద దించి ఇంటికి బయలుదేరింది. అప్పుడే అతివేగంగా వచ్చిన ఓ స్కార్పియో వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో నీరజ్ శర్మ అక్కడికక్కడే చనిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు మొదట దీన్ని రోడ్డు ప్రమాదంగా భావించారు. ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాక ఇది ప్రమాదం కాదని, ప్లాన్డ్ మర్డర్ అని పోలీసులు గుర్తించారు. దీంతో ఎంక్వైరీ స్పీడప్ చేశారు. దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఈ హత్యకు ప్లాన్ చేసింది నీరజ్ శర్మ కూతురు ఆయేషా శర్మనే అని నిర్ధారణకు వచ్చారు. ఆమెతో పాటు మరో 7గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీశారు. ఏడాది క్రితం నీరజ్ భర్త చనిపోయారు. కారుణ్య నియామకంలో భాగంగా నీరజ్ శర్మకు కోర్టులో ఎల్డీసీగా ఉద్యోగం వచ్చింది. వాస్తవంగా ఆ ఉద్యోగం తనకే వస్తుందని ఆయేషా భావించింది. తల్లి ఒప్పుకోకపోవడంతో ఆగ్రహించింది. దీంతో పాటు కుటుంబ ఆస్తిని కూడా దక్కించుకునేందుకు ఆయేషా కుట్ర పన్నింది. హత్య జరిగిన రోజు నీరజ్ శర్మను నిందితులు మోహిత్ శర్మ, రోహిత్ జాదవ్ ఫాలో అయ్యారు. ఆమె కదలికలపై ఆకాష్ శర్మకు సమాచారం ఇచ్చారు. ప్లాన్ ప్రకారం స్కార్పియో వాహనంతో వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టి వెళ్లిపోయాడు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నారు. కానీ చివరకు పోలీసులకు దొరికిపోయారు. ఈ కేసులో మొత్తం 7గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.